చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత ప్రజలను ఉద్దేశించి ఎర్రకోటపై నుంచి మరోసారి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ అంటే ప్రభుత్వ ప్రియారిటీసు, దేశం ముందున్న సవాళ్ళు, దేశ సవాళ్ళకు పరిష్కారం చూపే ప్రభుత్వ విధానాలు, వీటన్నిటిని వివరించేటువంటి ఒక మేజర్ పాలసీ, ఒక విధాన పత్రం లాంటిది. సో ప్రైమ్ మినిస్టర్స్ ఇండిపెండెన్స్ స్పీచ్ నార్మల్గా కస్టమరీ స్పీచ్ కాదు. ఇట్ ఈస్ లోడెడ్ విత్ పొలిటికల్ కంటెంట్, ఇట్ ఈస్ లోడెడ్ విత్ నేషనల్ జర్నీ, అంటే దేశ జర్నీ ఎటువైపు ఉండాలి అని. సో అనుకున్నట్లుగానే ప్రధానమంత్రి చాలా విషయాలపైన మాట్లాడారు. ఇందులో అనేక అంశాలను తడిమారు. అందులో కొన్నిటిపైన ఏం మాట్లాడో మనం చూద్దాం. మొదటిది, న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు లొంగేది లేదు. సహజంగానే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి ఇండిపెండెన్స్ డే కనుక ఆపరేషన్ సింధూర్ ఆ పరిణామాల గురించి ప్రధానమంత్రి మాట్లాడకుండా ఉండరు. సో ప్రధానమంత్రి ఏమన్నారో చూద్దాం. अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे. वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं है. अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं. न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब वो ब्लैकमेल नहीं सहा जाएगा. ఇందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటిదాకా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వాడుతూ పాకిస్తాన్ తప్పించుకుంటూ వెళ్ళింది. ఇక ముందు అవకాశం లేదు. తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్నవారు, వెనక నుండి ప్రోత్సహిస్తున్న వారిని అందరినీ మేము ఒకే రకంగా చూస్తాం. ఇది న్యూ నార్మల్ అయిపోయింది. అంటే ఒకసారి మాపై తీవ్రవాదాన్ని గనక పాకిస్తాన్ రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలవుతుంది అని పరోక్షంగా పాకిస్తాన్ హెచ్చరించారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అంటే ఇప్పటికీ కొనసాగుతోంది. అసీం మునీర్ ఇటీవల కూడా అమెరికా ఫ్లోరిడాలోని ఒక మీటింగ్లో మాట్లాడుతూ, మేము అణ్వాయుధాలున్న దేశం మాది, మేము ఒకవేళ పడిపోయే పరిస్థితి వస్తే మాతో పాటు సగం ప్రపంచాన్ని కూడా పడేస్తాం. ఇది అమెరికా గడ్డపైన అసీం మునీర్ చేసిన బహిరంగ హెచ్చరిక. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చాలా నీచమైన హెచ్చరికలు చాలా చేశారు. గత 1971 వార్ తర్వాత పాకిస్తాన్తో ఎప్పుడు ఘర్షణ వచ్చినా ఇది అనుయుద్ధంగా మారుతుందేమో అన్న ఆందోళన ఉంటూ వచ్చింది. మన దేశంలో పాకిస్తాన్లోనే కాదు, ఇది ప్రపంచంలో కూడా కన్సర్న్గా ఉంటూ వచ్చింది. ఇటీవల ట్రంప్ కూడా తానే ఈ యుద్ధాన్ని ఆపానని చెప్తూ ఇది అనుయుద్ధానికి పరిణమించే పరిస్థితి వచ్చింది. లక్షలాది మంది ప్రాణాలు పోయేది, మిలియన్స్ చనిపోయేవారు అని కూడా అన్నాడు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీతో సంభాషణలో అలార్మింగ్ ఇంటెలిజెన్స్ మా వద్ద ఉంది పాకిస్తాన్ సంబంధించిందని కూడా చెప్పారు. పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రోల్ కమాండ్ మీటింగ్ కూడా జరిగింది అన్నారు. ఇవన్నీ మనం చూసాం. సో 1971 వార్ తర్వాత జరిగిన పరిణామాల్లో 1974లో భారతదేశం అణుపరీక్షలు జరిపింది.
తర్వాత పాకిస్తాన్ కూడా తర్వాత కాలంలో 1998లో మనం రెండోసారి అణు పరీక్షలు జరిపాం. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు జరిపింది. సో దీంతో ఇప్పుడు ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్. సౌత్ ఏషియాలో రెండు కూడా అణుశక్తి అణ్వాయుధాలు కలిగిన దేశాలు. ఆ సామర్థ్యంలో తేడా ఉండొచ్చు, కానీ అణ్వాయుధాల వినాశకర స్వభావం రీత్యా సామర్థ్యంలో తేడా అంత ప్రాధాన్యత కాదు. ఎంత నాశనం చేస్తామన్నది కంపారిజన్ కాదు కదా, నాశనం చేయడం అనేది ప్రమాదం కదా. సో అందువల్ల అందులో పాకిస్తాన్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్, ఫెయిల్డ్ స్టేట్, ఫ్రాడ్ స్టేట్, జిహాదీలు సైన్యంలో ప్రభుత్వంలో ఉన్న దేశం ఇది. అందువల్ల ఆ దేశం పైకి మనం వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఇదొక అనుమానం, వాడు అనియుద్ధానికి ఏమైనా దారితీస్తుందేమోనని. ఇది కేవలము నరేంద్ర మోడీ చెప్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వాల సంశయమే కాదు, ఈవెన్ బీజేపీ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచించింది. అందుకే వాజ్పేయి ప్రభుత్వం కూడా కార్గిల్ యుద్ధ సమయంలో ఎల్ఓసి దాటి అటాక్ చేయకూడదని చెప్పింది. ఎల్ఓసి దాటి సంగతి తెలితే నేను చెప్పలే. అందువల్ల నరేంద్ర మోడీ 2014లో వచ్చాక నేను సరిహద్దు దాటి అటాక్ చేశాను అంటున్నాడు. 1971లో సరిహద్దు దాటి వెళ్ళి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి వచ్చాం కదా, అంతకన్నా పెద్దదైతే ఏది ఉండదు కదా. కానీ అవి డెఫినెట్గా మోడీ వచ్చాక ఒక విధానపరమైన మార్పు ఏంటంటే, అప్పుడు వాజ్పేయి వరకు, మన్మోహన్ సింగ్ వరకు కూడా మనం ఎల్ఓసి దాటకూడదు, అడపాదడపా ఎల్ఓసి దాటి సర్జికల్ స్ట్రైక్ చేశాము అని అంటున్నా అది బయటికి మోడీ టైంలోనే మనం దాని మీద పబ్లిసిటీ చూసాం. అంతకుముందు ప్రభుత్వాలు దాన్ని వ్యూహాత్మకమైన అంశంగా భావించి బయటికి చెప్పలేదు అన్నది వాళ్ళ వాదన. కానీ బాలాకోట్ స్ట్రైక్స్తో మొదటిసారి మనం పాకిస్తాన్ టెరిటరీలోకి అటాక్ చేశాం. ఆ 1971 వార్ తర్వాత ఇదే మొదటిసారి. తర్వాత ఆపరేషన్ సింధూర్లో లోపలికి వెళ్ళి కూడా అటాక్ చేశాం. న్యూక్లియర్ వార్ అనే బెదిరించుతూ తప్పించుకోలేదు పాకిస్తాన్. అణ్వాయుధాల మాటన దాగి కన్వెన్షనల్ వార్ఫేర్లో ఉండే అవకాశాన్ని భారతదేశం ఊరుకోదు, పాకిస్తాన్ దాని మాటను దాగితే అనే మెసేజ్ చాలా క్లియర్గా ఇచ్చాం. మరోసారి ప్రైమ్ మినిస్టర్ దాన్నే చెప్పారు. అయితే ట్రంప్ మాత్రం ఇది అనియుద్ధానికి దారితీస్తే కనుక నేను ట్రేడ్ అనే అస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ఆపానని అంటున్నాడు. ఇక రెండవ ముఖ్యమైనది, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है. ప్రధానమంత్రి జిఎస్టీ గురించి మాట్లాడారు. దీపావళికి పెద్ద ధమాకా రాబోతుంది అని, పెద్ద ఎత్తున జిఎస్టీ రిఫార్మ్స్ చేపట్టబోతున్నామని, దీనివల్ల ప్రజలకు భారీ ఉపశమనం తగ్గుతుంది, పన్నుల బర్డెన్ తగ్గుతుంది అని అంటున్నారు. దాని వివరాలు అయితే ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు. కానీ ప్రభుత్వ వర్గాలను కోట్ చేస్తూ మీడియాలో వస్తున్న కథనాలు అయితే 12% జిఎస్టీ అనే స్లాబ్ రేట్ తీసేస్తారు అని. అంటే బహుశా ఒక స్లాబ్ రేట్ ఎత్తివేసి వాటిని అడ్జస్ట్ చేస్తారు పైకన్నా కింది కన్నా అని. ముఖ్యంగా ఎసెన్షియల్ ఐటమ్స్ పైన, నిత్యావసర వస్తువుల పైన జిఎస్టీని తగ్గిస్తారు అనేది ఇండికేషన్. ఎందుకంటే ప్రధానమంత్రి మాటల్లో కూడా ప్రజలకు ఉపశమనం అన్నాడు కనుక లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి ప్రొడక్ట్స్ పై కూడా ఇన్సూరెన్స్ తగ్గవచ్చు అని. సో చూడాలి, జిఎస్టీలో భారీ ఉపశమనం లభిస్తుంది అన్నది ప్రధానమంత్రి ఉపన్యాసంలో కీలకమైనది. ఇట్ ఈజ్ చాలా భారత ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ధరల భారాన్ని అనుభవిస్తున్నారు. లే ఆఫ్లు, క్యాంపస్ హైరింగ్ లాగిపోయాయి. సో ఇవాళ ప్రజల నిజ వేతనాలు పెరగడం లేదు, రియల్ వేజెస్ పెరగడం లేదు, కార్పొరేట్ల ప్రాఫిట్ పెరిగినంతగా ప్రజల వేతనాలు పెరగడం లేదు. ఇలా గ్లోబల్ ఎకానమీ కూడా అన్సర్టన్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జిఎస్టీ ఉపశమనం చాలా కీలకమైనది. ఎందుకంటే ఇప్పటికే జిఎస్టీ ద్వారా భారీగా ప్రభుత్వాలకు ఆదాయాలు కూడా వస్తున్నాయి. అయితే ఇది జిఎస్టీ కౌన్సిల్లో చర్చించాలి, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కూడా పొందాలి. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ వచ్చినప్పుడు ఒక ఆందోళన వ్యక్తం చేశారు, మా ఆదాయాలు పడిపోతే ఎలా అని.
అప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ చట్టం ఒకటి తెచ్చి జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ ఏర్పాటు చేసి కొన్ని రకాల గూడ్స్ పైన సిన్ గూడ్స్ అంటారు, వాళ్ళపైన వేసిన పన్ను ద్వారా దాన్ని ఆ ఫండ్ ఆ నిధులు సమీకరించి రాష్ట్రాలకు నష్టపరిహారం ఇచ్చారు. సో ఇప్పుడు రాష్ట్రాలు ఖచ్చితంగా బహుశా అడుగుతాయి, మీరు తగ్గిస్తే జిఎస్టీ అభ్యంతరం లేదు, కానీ మా రాష్ట్రాల వనరులపైన ప్రభావం పడితే ఎలా అని చూడాలి. ఈ సమస్యను ఎలా అధిగమించి జిఎస్టీలో రిలీఫ్ వస్తుందో చూడాలి. ఇక మూడవది, సహజంగా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ అంటే 1947 నుంచి 2014 వరకు ఇండియాలో ఏమీ జరగలేదు. 2014 తర్వాతనే ఇండియాలో ఏమైనా జరిగింది. ఇది మోడీ ఉపన్యాస ధోరణి. ఎప్పుడైనా అందులో అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నా దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. భారతదేశం మేల్కొందే 2014 తర్వాత, భారతదేశం జ్ఞానం వచ్చిందే 2014 తర్వాత. 2014కు ముందు భారతదేశం ఏమీ లేదు అన్నది మోడీ నరేటివ్ బిల్డింగ్లో భాగం. సో అదే ప్రయత్నం మళ్ళీ ఒకసారి చేశారు. आज सेमीकंडक्टर जो पूरी दुनिया की एक ताकत बन गया है, 50-60 साल पहले वो विचार, वो फाइलें अटक गई, लटक गई, अटक गई। सेमीकंडक्टर के विचार की ही भ्रूण हत्या हो गई। इसी वर्ष के अंत तक मेड इन इंडिया, भारत की बनी हुई, भारत में बनी हुई, भारत के लोगों द्वारा बनी हुई मेड इन इंडिया चिप्स बाजार में आ जाएगी। సెమీకండక్టర్ చిప్స్ గురించి మాట్లాడాడు. నిజమే, ఆధునిక కాలంలో అనేక రకాల టెక్నాలజీస్ కదా, ఆటోమొబైల్స్ నుంచి మొదలుకొని మీకు ఆధునిక కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం వరకు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదలుకొని యుద్ధ రంగం వరకు చిప్స్ లేకుండా ఇవాళ ఆధునిక ప్రపంచం ఉండదు. సో ఈ రంగంలో మనం చాలా దశాబ్దాల క్రితమే మొదలుపెట్టినా ఏమీ జరగలే. నేను ఇప్పుడు వచ్చాక మిషన్ మోడ్లో ఈ ప్రాసెస్ మొదలుపెట్టాను. ఈ ఏడాది చివరికి మేడ్ ఇన్ ఇండియా చిప్ తయారు కాబోతుంది. ఇదొక అద్భుత విజయం. ఎందుకంటే చిప్స్ రంగంలో భారతదేశం తర్వాత మొదలైన వారు కూడా భారీ విజయాలు సాధించారు. ఇందులో గత దశాబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఒక ఆరోపణ చేశాడు. ప్రధానమంత్రి చిప్స్పై కేంద్రీకరించడం, సెమీకండక్టర్స్పై కేంద్రీకరించడం ఆహ్వానించారు, అనుమానమే లేదు ఇది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే మొదలుపెట్టింది. చిప్స్ రంగంలో మొదలు పెట్టలేదు కనుక ఎక్కడ ఏమీ చేయలేదు అనలేం కదా. సో ఆ మాటకైతే 2014 తర్వాత ఒక ఐఐటి ఏర్పడలేదు, స్టాండర్డ్ ఐఐటి బాంబే, ఐఐటి చెన్నై, ఐఐటి ఖరగ్పూర్, ఈ స్థాయిలో ఉన్న ఐఐటి కాన్పూర్ స్థాయిలో ఒకటన్నా ఏర్పడిందా? అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా లాంటి ఐఎంలు ఏర్పడ్డాయా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ స్థాయిలో ఏర్పడ్డాయా? నాగార్జున సాగర్, హిరాకోడ్, బాక్రనంగల్ లాంటి ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారా? ఏ కాలంలో ఇది ఎలా చేస్తూ ఉంటారు. మనం గత చరిత్రను అంతా తృణీకరించకూడదు. 1960స్లోనే భారతదేశం అణుశాస్త్ర రంగంలో ప్రవేశం మొదలుపెట్టింది. 1969లోనే తారాపూర్లో తొలి అణు రియాక్టర్ని ఏర్పాటు చేశాం. 1969, 1974లోనే పోఖ్రాన్లో తొలి అణు పరీక్షలు జరిపి ఒక అణ్వాయుధ దేశమైంది భారతదేశం. ఇప్పుడు కాదు, 1974లో, 1975లోనే ప్రయోగాత్మకంగా ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని ప్రయోగించాం మనము. సో ఇవన్నీ భారతదేశ చరిత్ర కదా. 1960స్లోనే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం సాధించి ఆహార రంగంలో మన స్వయం సమృద్ధిని సాధించాం. 2014 ముందే సూపర్ కంప్యూటర్లు తయారు చేశాం. సో ఇవన్నీ కూడా భారతదేశ ఘన విజయాలు కదా. ఇవి ఏవి జరగలేదు అని ఇవాళ అనుకుంటే న్యాయమా? ఈవెన్ మిసైల్స్ కూడా ఇవాళ పాకిస్తాన్ నాశనం చేసిన బ్రహ్మోస్ మిసైల్ 2014 కన్నా ముందే కదా తయారైంది. 2014 తర్వాత బ్రహ్మోస్ మిసైల్ తయారు కాలే. ఇలా మనం ఇంత గొప్పగా చెప్పుకున్న బ్రహ్మోస్ మిసైల్ కావచ్చు, ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అగ్ని, త్రిశూల్, ఆకాశ్, పృథ్వీ, ఈ మిసైల్స్ అన్నీ నాగ్ ఎప్పుడు తయారయ్యాయి? బిఫోర్ 2014 కదా.
2014 కన్నా ముందే భారతదేశంలో ఈ మిసైల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. అందువల్ల 2014 కన్నా ముందు ఏమీ జరగలేదు, నేను వచ్చాకనే ఇదంతా చేస్తున్నాను అనే ధోరణి కరెక్ట్ కాదు. సెమీ కండక్టర్స్ రంగంలో ప్రధానమంత్రి చూపుతున్నటువంటి కృషిని అభినందించాలి, దానికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ గతంలో ఏమీ జరగలేదు అంటే ఈ చరిత్ర అంతా ఏమైపోతుంది? 1960sలోనే కదా మనం తొలి రాకెట్ ప్రయోగించాను, 64 అనుకుంటాను. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ టర్ల్స్ నుంచి ఫస్ట్ రాకెట్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కొరకు mid-60sలో ప్రయోగించాం మనం. సో ఈ హిస్టరీ అంతా ఉండగా అంతకుముందు ఏమీ జరగలేదు, గత ప్రభుత్వాలు కూర్చున్నాయి చూస్తూ నిద్రపోతున్నాయి, నేనే వచ్చి అన్నీ చేశానంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇక 4వది మీకు సహజంగానే ఇప్పుడు ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తున్నాడంటే ట్రంప్ బెదిరింపుల గురించి ఏం మాట్లాడతాడు అనే చర్చ రాకుండా ఉండదు. సో ట్రంప్ సృష్టిస్తున్న వాణిజ్య యుద్ధం, అందులో భారత్ పైనే ప్రత్యేకంగా అటాక్ చేస్తున్నాడు. మనకన్నా ఎక్కువ ఆయిల్ కొంటున్న చైనాని ఏమనడు, ఈ ప్రపంచంలో ఏ దేశాన్ని ఏమనకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నాడు. దానిపైన ప్రత్యక్షంగా ట్రంప్ను ప్రశ్నించకపోయినా పరోక్షంగా ఓ మాట అయితే అన్నాడు. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. అగ్రికల్చర్, వ్యవసాయము, అలాగే ఎనిమల్ హస్బెండరీ, డైరీ సెక్టార్, ఫిషరీస్ సెక్టార్, ఇందులో ఏ రకమైన ఒప్పందాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉండే ఒప్పందాన్ని అంగీకరించము. రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఒక గోడలాగా నిలబడి ఉంటాడు అన్నాడు. సో ఇది ఇండైరెక్ట్గా ట్రంప్ ఉద్దేశించి, ఎందుకంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్లో ఇప్పుడు అడ్డంకిగా ఉన్నది ఇదే అంశం. మిగతా అంశాల్లో మనము ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భారత్ ఉంది, అమెరికా కూడా ఉండొచ్చు. కానీ అమెరికా అడుగుతున్నది ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్లోకి, ఇండియన్ డైరీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అమెరికాకు ఎలో చేయాలని. ఎందుకంటే జపాన్, సౌత్ కొరియాలతో ఇదే ఒత్తిడి చేసి ట్రంప్ సాధించాడు. జపాన్ కూడా తన రైస్ మార్కెట్లోకి ఇతర దేశాల రైస్ చాలా కాలం ఎలో చేయలే. ఇప్పుడు కొత్తగా కొద్దిన్న ట్రేడ్ డీల్ వల్ల జపాన్లోకి అమెరికా రైస్ ఇంపోర్ట్స్ ఇంటూ జపాన్ 75% పెరగబోతున్నాయి. సో జపాన్, సౌత్ కొరియా లాగా భారతదేశాన్ని కూడా అంగీకరించమంటున్నాడు. ఇండియాలో ఇది పొలిటికల్లీ సెన్సిటివ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతాంగం ఇలా తిరగబడ్డారో చూశారు. అందువల్ల భారత ప్రధానమంత్రి ఎవరైనా ఉండని, అదే నరేంద్ర మోడీ ఉండని, ఇంకెవరన్నా ఉండని, ఇలా వ్యవసాయము, డైరీ, పాల ఉత్పత్తి ఇలాంటి విషయాల్లో రాజీ పడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అది జరిగితే దేశమంతా అట్టుడుకుతుంది. అందుకే ప్రధానమంత్రి మరోసారి అష్యూరెన్స్ చేశారు. ఇక 5వది మళ్ళీ స్వదేశీ అనే నినాదం ఇచ్చారు. వోకల్ ఫర్ లోకల్ని. ఇది గతంలో చాలాసార్లు అన్నమాటే, కొత్తమీ కాదు. आज 140 करोड़ देशवासियों का एक ही मंत्र होना चाहिए, समृद्ध भारत. अगर कोटि कोटि लोगों के बलिदान से स्वतंत्र भारत हो सकता है, तो कोटि कोटि लोगों के संकल्प से, पुरुषार्थ से, आत्मनिर्भर बनने से, वोकल फॉर लोकल की बात करने से, स्वदेशी का मंत्र को जापने से समृद्ध भारत भी बन सकता है. वो पीढ़ी स्वतंत्र भारत के लिए खप गई थी, ये पीढ़ी समृद्ध भारत के लिए नए कदम उठाए, यही समय की मांग है. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డీగ్లోబలైజేషన్ జరుగుతోంది, ప్రొటెక్షనిజం పెరుగుతోంది. అమెరికా లాంటి దేశాలు ట్రేడ్ ఉన్నారు. కానీ ఆశ్చర్యం ఏంది, ఒకవైపేమో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది మోడీ ప్రభుత్వమే. తాజాగా యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అనేక ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నామని ప్రభుత్వం గొప్పగా కూడా చెప్తుంది. మీరు పీయూష్ గోయల్ ఆన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని కొట్టండి గూగుల్లో, మీకే న్యూస్ వస్తాయి. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఆ విదేశీ వస్తువులు మన దేశంలోకి స్వేచ్ఛగా రావడమే కదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని. మరి అలాంటప్పుడు మళ్ళీ స్వదేశీ ఎక్కడిది? మీరేమో బ్రిటన్ నుంచి, ఇతర దేశాల నుంచి ఇష్టం వచ్చినట్టుగా, చైనా నుంచి
వస్తువులు దేశంలోకి రాణిస్తారు, ప్రజలు మాత్రం వోకల్ ఫర్ లోకల్ అంటే ఎట్లా? సో ఒకవైపు ఇప్పుడు చైనా నుంచి మనం తయారు చేయగలిగే వస్తువులు కూడా వచ్చి మీద పడుతున్నాయి కదా. సో మాలాంటి వాళ్ళం మొదటి నుంచి కూడా చెప్తున్నది క్యాపిటల్ అండ్ టెక్నాలజీ ఇంటెన్సివ్, అంటే మనము చేయలేని ఉత్పత్తులు, మనం సమర్థవంతంగా తయారు చేయలేని ఉత్పత్తుల్ని విదేశాల నుంచి తీసుకోవడంలో అభ్యంతరం లేదు. హై క్యాపిటల్ ఇంటెన్సివ్ కావచ్చు, హై టెక్నాలజీ ఇంటెన్సివ్ కావచ్చు. కానీ మనము చేయగలిగేటువంటి ఫర్నిచర్ నుంచి మొదలుకొని దేవుళ్ళ విగ్రహాల వరకు మనం చైనా నుంచి ఇవాళ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. అది అవసరమా మనకు? చైనా నుంచే కాదు, ఇప్పుడు బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో బ్రిటన్కి సంబంధించిన వస్తువులన్నీ ఇండియాలో వచ్చి పడతాయి. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరితే అమెరికా కూడా వచ్చి పడతాయి. అందువల్ల మరి వోకల్ ఫర్ లోకల్ ఎక్కడిది? స్వదేశీ అంటే ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల ఇలా ప్రపంచము గ్లోబల్ మార్కెట్గా ఎమర్జ్ అవుతున్న సమయంలో ఇలాంటి అట్రాక్టివ్ నినాదాలు కాదు, విధానాలు కావాలి. ఎందుకంటే మనం కూడా మన ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటాం కదా, మరి వాళ్ళు కూడా వోకల్ ఫర్ లోకల్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ట్రంప్ అదే అంటున్నాడు కదా, అమెరికాలోనే తయారు చేయాలి, అట్లయితేనే అమ్ముకోవచ్చు, లేకపోతే టారిఫ్లు విధిస్తాను. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం కదా. మరి అమెరికాలో కూడా వాళ్ళు కూడా వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు. ట్రంప్ అదే అమెరికా ఫస్ట్, టెస్లా కానీ యాపిల్ కానీ ఇండియాలోనే అమెరికాలోనే తయారు చేయాలి అంటున్నాడు. మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం కదా. మరి వాళ్ళు వోకల్ ఫర్ లోకల్ అంటే మనం ఎట్లా వ్యతిరేకిస్తాం? అందువల్ల ఈ స్వదేశీ అనేది నినాదం కాదు, ఇది ఒక ప్రాగ్మాటిక్ పాలసీగా ఉండాలి. ఎక్కడ స్వదేశీ, ఎక్కడ విదేశీ, మనకు దేశ ప్రొడక్షన్ బేస్ను దెబ్బతీయని, మనం అంతటి సామర్థ్యం లేని వస్తువులు మనం దిగుమతి చేసుకోవాలి. మనం స్ట్రాంగ్గా ఉన్న వాటిని మనము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దిగుమతిలో చేయకూడదు. ఇదొక పాలసీగా ఉండాలి కదా. కానీ ఇదొక నినాదంగా ఉండి ఆ నినాదంగానే మిగిలితే ప్రయోజనం ఏంటి? ప్రాక్టికల్గా సాధ్యమా? ఇప్పుడు మస్జిద్ నెయ్యి అని అమ్ముతున్నారు, కాదు స్వదేశీ నెయ్యి అని అమ్మాలి అంటే, స్వదేశీ నెయ్యి అని అమ్మినా అమెరికా నెయ్యి వచ్చి చీప్లో ఉంటే ప్రజలు స్వదేశీ నెయ్యి కొనమని రూపాయలు అసలు కొంటారా? అది 100 రూపాయలు ఉండేది 50 రూపాయలు కలిసి ఇదే కొంటారు. అందువల్ల మీరేమో అమెరికా నెయ్యి నిల్వ చేస్తారు, బ్రిటిష్ నెయ్యి నిల్వ చేస్తారు, మా ప్రజల్ని మాత్రం మీరు స్వదేశీ నెయ్యి అని ఉంటేనే కొనండి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అందువల్ల లెట్ us హ్యావ్ ఎ ప్రాగ్మాటిక్ పాలసీ రాదర్ దెన్ ఎ స్లోగన్. 6th పాయింట్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిందే ఇండియా పాక్ కాంట్రవర్సీ సంబంధించిన మరొక అంశంపై కూడా మోడీ మాట్లాడాడు. అది ఇండస్ వాటర్ ట్రీటీ. सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है. మనందరికీ తెలుసు, పహల్గాం దాడుల తర్వాత భారత ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. వరల్డ్ బ్యాంక్ మీడియేషన్తో 1916లో కుదిరిన ఒప్పందం. ఇది నిలిపివేయడం సరైన నిర్ణయమే కాదని ఎవరు అంటలేరు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని ఇండియా చెప్తోంది. సో పాకిస్తాన్ పైన ఒత్తిడి తేవటానికి ఇది చాలా కీలకం. అందులో ఇటీవల పాకిస్తాన్ మంత్రులు నోటికొచ్చినట్టు కూడా మాట్లాడుతున్నాడు. అసీం మునీర్ నుంచి మొదలుకొని బిలావల్ భుట్టో వరకు. అసీం మునీర్ అయితే ఏకంగా భారతదేశం నదులు డ్యామ్లు కడితే 10 మిసైల్స్ పెట్టి కూలుస్తామంటున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇండియా షుడ్ స్ట్రాంగ్లీ రెస్పాండ్, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయం. గత ప్రభుత్వాలు భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టాయి. భారతదేశంలో ప్రవహించే నదుల్ని శత్రు దేశాల భూముల్ని సాగు చేయడానికి వాడారు. దేశద్రోహం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 1960s నుంచి 2025 వరకు భారతీయ జనతా పార్టీ, అంతకుముందు భారతీయ జనసేన ఎన్నిసార్లు ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయాలి, రద్దు చేయాలని మాట్లాడారు? నాకు చెప్పండి. నిజంగానే మీకు ఆ ఒప్పందం పట్ల వ్యతిరేకత ఉంటే
ఒప్పందాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టి చేసింది అని ఉంటే ఈ 60 ఏళ్ళ పార్లమెంటరీ హిస్టరీలో ఎన్నిసార్లు వాకౌట్ చేశారు, ఎన్నిసార్లు దాన్ని రైజ్ చేశారు ఒక్కసారి చెప్పగలరా? పోనీ అదంతెందుకు, 6 ఏళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, 11 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈ 17 ఇయర్స్లో ఏ ఒక్కసారైనా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసే ప్రయత్నం చేశారా, నిలిపివేసే ప్రయత్నం? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పోనీయండి దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టింది, మరి మీరు ఎందుకు ఆగారు? సో ఈ 17 ఇయర్స్ ఎందుకు దేశ ప్రయోజనాలు నష్టపోతున్నా మన దేశ నదుల నీళ్లు శత్రు దేశాల భూముల్ని సాగు చేస్తున్న ఎందుకు కూరుకున్నారు? ఒకవేళ ఈ పహల్గాం దాడి జరిగి ఉండకపోతే ఇప్పటికీ మీరు సింధు నది జలాల ఒప్పందాన్ని ఆపేవారు కాదు కదా. అయినా నదీ జలాల ఒప్పందాలు అంతర్రాష్ట్ర నదులపైన ఒప్పందాలు కుదరాల్సిందే. అట్లాంటే భారతదేశం గంగా నదీ జలాలను ఫరక్కా వద్ద బంగ్లాదేశ్కు వదలడం లేదా? బంగ్లాదేశ్ మనకైనా ఇప్పుడు మిత్రదేశమా, శత్రుదేశమే కదా. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఫరక్కా వద్ద భారత్ బంగ్లాదేశ్ వాటర్ అగ్రిమెంట్ ప్రకారం గంగా నదీ జలాలు వదులుతుందా లేదా? మరి ఇది భారతదేశంలో ప్రవహించే గంగా నదీ జలాలను శత్రుదేశమైన బంగ్లాదేశ్ భూములు ఎందుకు సాగు చేస్తున్నారని అంటే ఆన్సర్ ఉంటుందా? ఆ మాటకంటే బ్రహ్మపుత్ర నది చైనా నుంచి భారతదేశం నుంచి ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంది కదా. చైనా డ్యామ్ కడితే కూడా మనం వ్యతిరేకిస్తున్నాం కదా. మరి చైనాకు భారతదేశం శత్రు దేశం, ఇదే వాదన చైనా పెడితే ఎట్లా? మా దేశం నుండి ప్రవహించే నది శత్రు దేశాల భూములు ఎట్లా ఇరిగేట్ చేస్తుంది అంటే ఆన్సర్ ఉంటుందా? దీస్ ఆర్ ఆల్ నేషనల్ రివర్స్ కాదు, ఇంటర్నేషనల్ రివర్స్. ఇంటర్నేషనల్ రివర్స్ పైన అగ్రిమెంట్లు ఉంటాయి, సరి చేసుకుంటారు, దాని మీద అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకవేళ దేశ ప్రయోజనాలకు విరుద్ధమైతే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కానీ ఇంతవరకు ఈ 17 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆ మాటకైతే 3 ఏళ్ళు జనతా పార్టీ ప్రభుత్వంలో కూడా వాజ్పేయి అద్వానీల మంత్రులు అంటే 20 ఏళ్ళు ఉన్నారు అధికారంలో. ఈ 60 ఏళ్ళ పీరియడ్లో ఇండస్ వాటర్ ట్రీటీ 60 ఏళ్ళ పీరియడ్లో 20 ఏళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీ అంతకుముందు జనతా పార్టీ అధికారంలో ఉంది కదా. మరి మీరు ఎందుకు ఏమీ చేయలేదనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. ఏది ఇప్పుడు చేసిన పని కరెక్ట్. ప్రతిదానికి గత ప్రభుత్వాల్ని దేశ గత చరిత్రను అవమానించడం మంచిది కాదు. అది అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అట్లంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 71లో పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశం చేసి విరిచిపడేసింది. మన నరేంద్ర మోడీ ఇప్పుడు పాకిస్తాన్లో ఏ భూభాగాన్ని విడిచిపడేశాడు. అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ 2 దేశాలు చేసింది, ఒక దేశాన్ని క్రియేట్ చేసింది. మీరు ఒక గ్రామాన్ని బయటికి లాగారా చెప్పండి? పాకిస్తాన్ నుంచి ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం ఒక గ్రామ పంచాయతీనైనా బయటికి లాగిందా? మరి అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని లాగింది కదా. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఎప్పటి పరిస్థితులు అప్పుడు ఉంటాయి. మనం అందుకే గత చరిత్రను మొత్తం ఎప్పుడూ అవమానించకూడదు. 7వది 7th పాయింట్ క్రిటికల్ మినరల్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాం. క్రిటికల్ మినరల్స్ అన్వేషణ ఉత్పత్తి అని దాని కొరకు మిషన్ మోడ్లో పనిచేస్తామని ప్రకటించాలి. ఇది ఆహ్వానించాలి. क्रिटिकल मिनरल्स में आत्मनिर्भरता बहुत अनिवार्य है. एनर्जी का सेक्टर हो, इंडस्ट्री का सेक्टर हो, रक्षा क्षेत्र हो, टेक्नोलॉजी के हर क्षेत्र हो, आज क्रिटिकल मिनरल्स की टेक्नोलॉजी के अंदर बहुत अहम भूमिका है. और इसलिए नेशनल क्रिटिकल मिशन हमने लॉन्च किया है. 1200 से अधिक स्थानों पर खोज का अभियान चल रहा है और हम क्रिटिकल मिनरल में भी आत्मनिर्भर बनने की दिशा में आगे बढ़ रहे हैं. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీలో ఈ క్రిటికల్ మినరల్స్ కీలకం. ఇప్పుడు అమెరికా చైనా ట్రేడ్ వార్ చూస్తున్నాం. సో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ చైనా వాళ్ళు ఆపేస్తే అమెరికా వాడు బేరానికి వస్తున్నాడు. అమెరికా కూడా చిప్స్ ఆపేస్తే చైనా ఛాలెంజెస్ ఎదుర్కొంది. అందువల్ల ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కొరకు ప్రపంచమంతటా వేట మొదలైంది. ఇప్పుడు మీకు యుక్రెయిన్ నుంచి పాకిస్తాన్ వరకు ట్రంప్ కూడా ఆలోచిస్తున్నది ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కొరకే. ఆఫ్రికాలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్రికా వరకు అమెరికా చైనాలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కొరకే పోటీ పడుతున్నాయి. ఇటీవల మన కాశ్మీర్లో కూడా లీథియం రిజర్వ్స్ కనుగొనబడ్డాయని మనం విన్నాం. అందువల్ల ఈ క్రిటికల్ మినరల్స్
పైన మిషన్ మోడ్లో పనిచేయాలని ఆ మోడీ ప్రభుత్వం ఆలోచించడాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఇక 8వది డెమోగ్రఫీ. षड्यंत्र के तहत सोची समझी साजिश के तहत देश की डेमोग्राफी को बदला जा रहा है. एक नए संकट के बीज बोए जा रहे हैं और ये घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं. हमने एक हाई पावर्ड डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है. ये मिशन, इस मिशन के द्वारा ये जो भीषण संकट नजर आ रहा है, भारत पे मंडरा रहा है जो संकट है, उसको निपटाने के लिए तय समय में सुविचारित निश्चित रूप से अपने कार्य को करेगा. उस दिशा में हम आगे बढ़ रहे हैं. సో ప్రధానమంత్రి ఒక మేజర్ క్లెయిమ్ చేశాడు. అంటే చొరబాటుదారులు, అక్రమ వలసదారులు దేశంలోకి వచ్చి భారతదేశ సమాజ స్వభావాన్ని, జనాభా స్వభావాన్ని, డెమోగ్రఫీని మార్చివేయాలని చూస్తున్నారు అని. డెఫినెట్గా ఆ పరిస్థితి ఉంటే ఖచ్చితంగా దాన్ని అరికట్టాల్సిందే. మరి ఏ దేశం కూడా ధర్మస్తత్వం కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండటానికి. సో ప్రతి కంట్రీ ఆ దేశ ప్రజలకు, ఆ దేశ వనరులపైన మొదటి అధికారం ఉంటుంది. మనం సర్వమానవ సౌభ్రాతృత్వం అని, విశ్వమానవ సౌభ్రాతృత్వం అని అనే పేరిట మనం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడేం ఆశ్రయం ఇవ్వలేం. అది దేశ సమైక్యతకు, సమగ్రతకు, భద్రతకు ముప్పు. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, అందులో అనుమానమే లేదు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ దేశంలోకి వస్తే వారిని ఖచ్చితంగా ఆపాల్సిందే, రానివ్వకుండా చూడాల్సిందే. కానీ ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడే అది గుర్తొస్తేనే ప్రమాదం. ఇప్పుడు హైదరాబాద్లో మనం చూసాం, జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే రోహింగ్యాల గురించి మాట్లాడారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఒక్కో రోజు కూడా రోహింగ్యాల గురించి మాట్లాడలేదు. ఇక్కడేమో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో రోహింగ్యాల గురించి పెద్ద ఇష్యూ చేశారు. తర్వాత వెళ్ళి ఢిల్లీలోమో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని ప్రకటన చేసింది. దానిపైన పెద్ద వ్యతిరేకత వస్తే ఆగారు. సో అందువల్ల ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇండియాలోకి రావడాన్ని ఆపాల్సిందే. ఎందుకంటే దేశం ధర్మసూత్రం కాదు, కానీ దీన్ని రాజకీయాలకు వాడుకోవడం ఒక ఛాలెంజ్. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బీహార్లో అధికార బీజేపీకి ఓటు వేయని వారందరికీ ఎలా ఓటు హక్కు నిరాకరించాలి అనే ఆలోచనలో భాగంగా ఈ అక్రమ వలసదారులను బ్రాండ్ వేసి వారికి ఓటు హక్కు లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన. ఇప్పుడు బీహార్లో ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది, 65 లక్షల మందికి మీరు ఓటు హక్కు డినై చేస్తున్నారు, ఎందుకు డినై చేస్తున్నారో కారణాలు చెప్పండి అని. అందువల్ల ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇది నేషనల్ ప్రాబ్లం, ఎవరు ఏ దేశం అంగీకరించదు. కానీ దాన్ని పొలిటికల్ పోలరైజేషన్ కొరకు, దేశంలో మతపరమైన రాజకీయ సమీకరణ కొరకు ఒక రాజకీయ అస్త్రంగా వాడడం మాత్రమే అభ్యంతరకరం. ఇక 9వది కీలకమైంది RSS. आज से 100 साल पहले एक संगठन का जन्म हुआ, राष्ट्रीय स्वयंसेवक संघ. 100 साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है. व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के 100 साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి సందర్భంగా RSS గురించి చాలా గొప్పగా చెప్పాడు. వ్యక్తి నిర్మాణము, దేశ నిర్మాణం కొరకు RSS 100 ఏళ్ల కింద పుట్టింది అని. కానీ దేశ స్వాతంత్ర పోరాటంలో RSS పాత్ర సంగతి ఏంటి అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. దాని గురించి ఎందుకు ప్రధానమంత్రి చెప్పలేదు అని. దేశ నిర్మాణానికి, భారతమాత కళ్యాణానికి, భారతమాత నిర్మాణానికి RSS పనిచేసిందని చెప్పారు. చాలా సంతోషమే. కానీ మరి దేశ స్వాతంత్ర పోరాటంలో RSS పాత్ర ఏంటి
దాని గురించి మోడీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పగలరా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న సూటి ప్రశ్న. ప్రతిపక్షాలు, కాంగ్రెసే కాదు, ప్రతిపక్షాలు కూడా అడుగుతున్న సూటి ప్రశ్న. ఆర్ఎస్ఎస్ గురించి మోడీ గర్వంగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తి కనుక, సో ఆ దేశ ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినతను కనుక, సంఘ సేవకుడు కనుక ఆయనకు ఆ గౌరవాన్ని ప్రకటించడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ అది సహజంగానే రాజకీయపరమైన అంశంగా మారుతుంది. దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగము, దీనికి కాస్త ఉండేటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. పొలిటికల్ పార్టిజాన్ అంశాలలోకి వెళ్లకుండా, రాజకీయ వివాదాల కారణం కాకుండా ఉపన్యాసాలు ఇవ్వాలని ఆశిస్తారు. కానీ అల్టిమేట్గా ఉపన్యాసం ఇచ్చేవారి హక్కది ఏం మాట్లాడతారన్నది. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ గురించి మోడీ ప్రత్యేకించడం ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా పొలిటికల్ పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో 2024 ఎలక్షన్లో ముఖ్యంగా మోడీకి ఆర్ఎస్ఎస్కు మధ్య గ్యాప్ వచ్చింది. దాని ఫలితమే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతిన్నది అన్నది అంతటా వచ్చిన విశ్లేషణ. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తప్పును సరిచేసుకొని లాభపడ్డారని కూడా విశ్లేషణ. ఇటీవల కూడా మోహన్ భగవత్ అన్న మాటలు 75 ఏళ్ళకు రిటైర్ కావాలి అని, ఒక వ్యక్తి చుట్టూ రాజకీయ వ్యవస్థలు ఉండకూడదని, సో ఇలా అనేక అంశాల్లో మోడీని పరోక్షంగా ప్రశ్నించే రీతిలో ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడుతున్నారు. అది దేశమంతా చర్చ అవుతుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్తో మరోసారి తన బ్రిడ్జెస్ నిర్మించుకోవటానికి లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు నేను సల్యూట్ చేస్తున్నానని చెప్పడం ద్వారా ఆర్ఎస్ఎస్ పట్ల తన గౌరవం తగ్గలేదు అని ఒక లాయల్టీ టెస్ట్లో భాగంగా చెప్తున్నాడా అన్నది పొలిటికల్ క్వశ్చన్. ఇక 10వది సుదర్శన్ చక్ర. ये मिशन सुदर्शन चक्र एक पावरफुल वेपन सिस्टम दुश्मन के हमले को न्यूट्रलाइज तो करेगा ही करेगा, लेकिन कई गुना ज्यादा दुश्मन पर हिट बैक करेगा. हमने भारत के इस मिशन सुदर्शन चक्र के लिए कुछ मूलभूत बातें भी तय की है. आने वाले 10 सालों में हम उसको प्रखरता से आगे बढ़ाना चाहते हैं. సో మనము ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విన్నాం. అమెరికా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డెన్ డోమ్ అంటున్నాడు, నరేంద్ర మోడీ సుదర్శన్ చక్ర అంటున్నాడు. సో ఇటీవల పాకిస్తాన్తో వార్లో కూడా మన మిసైల్ డిఫెన్స్, మన ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ, అలాగే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న S-400 మిసైల్ డిఫెన్స్ గొప్ప పాత్ర నిర్వహించాయి. పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారతదేశాన్ని డిఫెన్స్ షీల్డ్ను ఛేదించి రాలేకపోయాయి. అందువల్ల ఈ డిఫెన్స్ రంగంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఎవరు కాదన్నారు. అందులో ఇటీవల అసీం మునీర్ మేము జామ్నగర్ రిఫైనరీని కూడా అటాక్ చేస్తానికి అనుమతించామని మాట్లాడాడు కూడా. ఇది నరేంద్ర మోడీ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి అంటే, నేషన్ క్వశ్చన్ విషయంలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఇవాళే కాదు, గతంలోనే మనకు ఈ మిసైల్ ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డిఫెన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనము ఈవెన్ ICBM అగ్ని లాంటి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేసాం. న్యూక్లియర్ వెపన్స్ 1974 నుండి న్యూక్లియర్ టెస్ట్ జరిపాం. దేశ రక్షణ, దేశ భద్రత రాజకీయాలకు అతీతమైంది. అది ఎవరు అధికారంలో ఉన్నా అది కంటిన్యూటీ ప్రాసెస్, దాన్ని అందరము ఆమోదించాలి. ఇందులో పాలిటిక్స్ అవసరం లేదు. సుదర్శన్ చక్ర అయితే అది బీజేపీది, ఇంకోటిది అయితే కాంగ్రెస్ది ఉండదు, అది దేశానిది. సో భారతదేశానికి ఒక మిసైల్ షీల్డ్ అన్నప్పుడు అది దానికి రాజకీయాలు అవసరం లేదు. కానీ ఇందులో బీజేపీ ఒక పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే మస్కులార్ నేషనలిజం, అంటే దేశాన్ని కండలు తిరిగిన మనగాడుగా నరేంద్ర మోడీయే కాపాడుతాడు అన్న స్ట్రాంగ్ మెసేజ్ బీజేపీ వదిలించుకుంది. అక్కడే ప్రతిపక్షాలకు అభ్యంతరం. దేశ భద్రత విషయంలో ఎవరూ రాజీ పడకూడదు, ఇది రాజకీయాలకు అతీతం. నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ జరిపిన, ఇందిరాగాంధీ 1971లో బంగ్లాదేశ్ విమోచనకు కారణమైన, కార్గిల్ యుద్ధంలో అటల్ బిహారీ వాజ్పేయి భారత్
ఒక రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చిన దీస్ ఆర్ ఆల్ అబోవ్ పాలిటిక్స్. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రధానమంత్రులు ఎవరైనా ఉండొచ్చు. అదొక రాజకీయ పార్టీ ఖాతాలోకి దేశ రక్షణ అనే అంశాలను పోకూడదని మాత్రమే చెప్పగలను.